పెండింగ్ బిల్లుల సమస్య ఉంది. తప్పకుండా మరి మన ప్రభుత్వంలో చేద్దాం అనుకున్న కరోనా వల్ల కూడా కొంత కింద మీద అయింది. మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా విడుదల చేస్తుందని ఆశిస్తాం. చేయకపోతే తప్పకుండా మీ తరఫున గొంతు విప్పడానికి, మీ తరఫున మాట్లాడడానికి, మీ అందరికీ ఆ నిధులు అందించడానికి పూర్తి స్థాయిలో బాధ్యత మేము తీసుకుంటామని మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. నేను ఎవరు చెప్పుకోవాలా బాధలు ఒక మాట్లాడుతుంటే ఎమ్మెల్యే గారికి పోకుండా ఎందుకు రోడ్లు పోయమన్నారు? ఎదురు పెట్టుబడి పెడుతున్నా 12 లక్షలు పెట్టిన ఇప్పుడు ₹1 బిల్లు రాలేదు నాకు. అప్పులు తెచ్చి పెడుతున్నా అన్ని. మరి మీరు అడగట్లేదు ఎవరిని? ఎమ్మెల్యే సార్ అందరూ అడుగుతున్నాం, బిల్లు వస్తలేవు, వస్తాయి అంటారు అంతే వాళ్ళు. ఇప్పుడు మీ దగ్గర రైతు వేదిక పెట్టినా? రైతు వేదిక లేదు, బిల్స్ రావట్లేదు సార్. ఏం రావట్లేదు. ఇది 40,000 వస్తే అవి జీతాలకు ఇక బండి పెట్రోల్కు దానికి దీనికే సరిపోతాయి. మాకు ఏం రావట్లేదు, రాలేదు. నేనే పని కూడా చేస్తాను అక్కడనే ఉండి. ఇక వాళ్ళకు ఇచ్చేదానికి కూడా డబ్బులు లేక మేమే చేస్తాను పనులు. అప్పులు తెచ్చారు మీరు? అప్పులు తెచ్చి చేసినాం. ఇప్పటి వరకు నా గ్రామ పంచాయతీలో 5 లక్షల పైన బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దగ్గర 6-7 లక్షల వర్క్ చేసిన నేను. అప్పుడు చెక్లని బోన్స్ అని